వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ నరాల బలహీనత, నరాల తిమ్మిర్లని, నరాలలో మంటలు ఉన్నాయని చెప్పి, అరికాలలో మంటలని, ఒకటి కాదండి, నెక్ పెయిన్ అని, బ్యాక్ పెయిన్ అని, సయాటిక పెయిన్ అని, రకరకాల సమస్యలు. ఈ సమస్యలు అసలు యంగ్స్టర్స్లో ఎందుకు వస్తున్నాయి, అసలు రీజన్ ఏంటి? అండ్ స్పెషల్లీ పాతకాలంలో కూడా చాలా రేర్ కేసెస్లో, అది కూడా పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం ఈ కంప్లైంట్. ఈ మధ్యకాలంలో 30 నుంచి 35 ఏళ్లలో 80% ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మనం. ఆల్మోస్ట్ 40 ఇయర్స్ వచ్చాక వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు. ఈ పెయిన్స్ కామనే, ఏజ్ ఫ్యాక్టర్ని బట్టి వస్తుంది కాదండి. మనకి ఏ వయసు వచ్చినా సరే ఈ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అస్సలు రావద్దంటే బెస్ట్ మనం ఇప్పుడు ఈరోజు ఒక వెజిటబుల్ సూప్ చెప్తున్నాం. నిజంగా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ మధ్యకాలంలో యంగ్స్టర్స్ చాలా అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ కూర్చునే పొజిషన్ సరిగా లేకపోవడం వల్ల ఈ వర్క్ అంతా మనం చైర్లో కూర్చొని చేసే వర్క్లు అయిపోయాయి. ఈ మధ్యకాలంలో కూర్చొనే పొజిషన్ లేదు, సరిగా లేదని చెప్పి చైర్లు మారుస్తున్నాం, బెడ్లు మారుస్తున్నాం, రకరకాలు మారుస్తున్నాం, కానీ సొల్యూషన్ మాత్రం దొరకట్లేదు. ఫిజియోథెరపిస్ట్ చేయించుకుంటున్నాం, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాం, రకరకాల బెల్ట్స్ వాడుతున్నాం, కానీ పెయిన్స్ తగ్గట్లేదు మాకు. ఇది చాలామంది చెప్తుంటారు. నేను చెప్తున్నాను, ఫస్ట్ మీకు ఏ పెయిన్ వచ్చినా సరే సివియర్ పెయిన్ ఏం రాదు. స్టార్టింగ్లోనే స్లో పెయిన్తోనే స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనం గమనించుకొని B12 టెస్ట్ చేయించుకోండి, డి విటమిన్ టెస్ట్ చేయించుకోండి, ఐరన్ టెస్ట్ చేయించుకోండి, కాల్షియం టెస్ట్ చేయించుకోండి. కంపల్సరీ ఇవి 4 టెస్టులు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 4 ఎప్పుడైతే డెఫిషియన్సీస్ ఉంటాయో 100% మీకు ఏ పెయిన్ అయినా బాడీలో రావడానికి మెయిన్ కారణం ఇవే. ఎప్పుడైతే B12 తగ్గిపోతుందో ఫూల్ మకానా తీసుకోండి. చాలా వీడియోస్లో చెప్పాను. ఫూల్ మకానా ఒక అద్భుతం అండి. తామర గింజలు అంటారు, తెల్ల తెల్లగా ఉంటాయి, మంచిగా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. రోజుకు ఒక బౌల్లో ఒక 100 గ్రామ్స్ తినండి. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు బరువు తగ్గుతారు. కొంతమందిలో బరువు అధికంగా ఉన్నా సరే ఈ నరాల తిమ్మిర్లు అవన్నీ రావడానికి కారణం ఉంటాయి. కాబట్టి ఫూల్ మకానా బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది. నరాలకి చాలా స్ట్రెంగ్త్ అండ్ B12, డి విటమిన్, ఎన్నో రకాల అద్భుతమైన విటమిన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఫూల్ మకానాలో. కొన్ని పంకిన్ సీడ్స్ తెప్పించుకోండి. వెజిటబుల్స్లో మనము మునక్కాడలండి. అసలు మీకు బ్యాక్ పెయిన్ వచ్చిందంటే ఖచ్చితంగా అసలు మనం మునక్కాడ ఎలా ఉంటుందో చూసారా, గమనించారా? సో వెన్నుముకకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్, అది సయాటికా కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, నీ పెయిన్స్ కానీ, ఏ పెయిన్స్ ఉన్నా సరే, జాయింట్స్ పెయిన్స్ ఎక్కడున్నా సరే బ్రహ్మాండంగా పనిచేసే వెజిటబుల్ ఏదైనా ఉందంటే మునక్కాడ అండి. మునక్కాడ అంత అద్భుతంగా పనిచేస్తుంది. సో మునక్కాడను మనం ఎలా చేసుకోవాలంటే 3-4 ముక్కలు, ఇప్పుడు మునక్కాడని చూసుకోండి, ఇంత ఉంది కదా, ఒక 1 ఇంచ్ ముక్క అంటే ఇంత. సో ఇక 4-5 ముక్కలాగా చేసేసుకొని ఒక మునక్కాయని ఆ 4-5 ముక్కలు కొద్దిగా మునగాకు, కొద్దిగా ఉసిరికాయ చిన్న ముక్క, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా వేసేసుకొని చిన్న అల్లం ముక్క వేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కొద్ది పసుపు వేసి కుక్కర్ పెట్టేసాను, లేదంటే గిన్నెలో పెట్టేసాను. ఇంకా రాగి దాంట్లో కానీ కుండలో వండితే ఇంకా మంచిది. కుండలో పెట్టేసేయండి. కుండలో పెట్టేసి ఒక 3-4 నిమిషాల తర్వాత బాగా ఉడికిన తర్వాత దాన్ని తీసి ఆ మునక్కాడ లోపల ఉన్న గుజ్జంతా తీసేసి ఇవన్నీ స్మాష్ చేసేసండి. పప్పు ఎలాగ వెనుపుతామో అలా వెనిపేసి ఇవన్నీ తీసేసి ఉండగా కూడా చాలా మంచిది. అలా అంతా వెనిపేసి సో దాంట్లో కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, వీటి 4ని దూరగా పెట్టుకొని పౌడర్ చేసేసి ఆ పౌడర్ని 1 స్పూన్ జలుపుకొని ఈ సూప్ తాగండి. అద్భుతంగా ఉంటుందండి. సింపుల్, ఏం లేదు. ఇప్పుడు మనం చెప్పినట్టే ఏం చేస్తున్నాము, మునక్కాయ ముక్కలు 4 ముక్కలు, 1 ఇంచు ముక్కలు తీసుకుంటాం, కొద్ది మునగాకు వేస్తాం, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా వేస్తాం, చిన్న అల్లం ముక్క, చిన్న ఉసిరికాయ ముక్క వేసి ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కొద్ది పసుపు వేసి కుక్కర్ పెట్టేసేయండి. లేదంటే మనము మంచిగా మట్టి కుండలో పెట్టేసుకోండి, గిన్నెలో పెట్టేసుకొని కుక్కర్ అయిందుకోండి 2-3 విజిల్స్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత దింపి అంతా స్మాష్ చేసేసేయండి. అదంతా ఈ పిప్పంతా తీసేసేయండి. దాంట్లో కొద్దిగా చెప్పినట్టు పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, కొన్ని తెల్ల నువ్వులున్నా కూడా యాడ్ చేసుకోండి. అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. అలా రోజు సాయంత్రం పూట టీ, కాఫీ, బిస్కెట్లు తిని పొట్టను పాడు చేసుకునే బదులు మంచిగా వేడివేడిగా ఇలా సూప్ తాగారనుకోండి, టీ తాగాలన్న క్రేవింగ్స్ పోతాయి. చాలా హెల్తీ, న్యూట్రిషన్ పరంగా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఒక్కటి కాదండి, అల్టిమేట్ సూప్ ఇది. ప్రతిరోజు క్రమం తప్పకుండా 20-25 రోజులు తీసుకోండి. 100% చెప్తున్నాను. మీరు టెస్టులు చేయించుకోండి, B12, డి విటమిన్, ఐరన్ అండ్ కాల్షియం టెస్ట్ చేయించుకొని అందులో 100% అవకతవకలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి పెయిన్స్ ఉంటాయి. కాబట్టి ఆ అవకతవకలన్నింటినీ, ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయి వాటన్నిటిని పర్ఫెక్ట్ చేసేది ఇప్పుడు నేను చెప్పిన బెస్ట్ సూప్. ఆ సూప్ను ప్రతిరోజు పిల్లలతో సహా ఇవ్వండి. పిల్లలు కూడా న్యూట్రిషన్ పరంగా ఎన్నో రకాల డెఫిషియన్సీస్ వల్ల కాన్స్టిపేషన్ రావడం, తిమ్మిర్లు రావడం, నొప్పులు రావడం, జుట్టు రాలడం, ఫేస్ మీద పింపుల్స్ రావడం, ఎన్నో రకాల సమస్యలు చూస్తున్నాం.
కాబట్టి ఒక బెస్ట్ సూపు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి బెస్ట్ సొల్యూషన్. అరికాలలో మంటలు ఎక్కువ వస్తున్నాయి, అరికాలలో పగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి, అరికాలలో కూడా చాలా వరకు ఈ అరికాల సమస్యలు అధికంగా అయిపోయాయండి. సో అరికాలలో పగుళ్ళు ఎందుకు వస్తున్నాయి, అరికాలలో క్రాక్స్ కూడా వస్తున్నాయి, అరికాలలో మంటలు ఇలా ఎలా అంటే ఒక ఒక అగ్ని జ్వాలలా కనబడుతుంటుంది కొంతమందికి. ఈ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి మాకు అంటే, కొంతమంది కేసెస్లో అధిక బరువు ఉండడం వల్ల, లేదంటే ఓవర్ హీట్ ఉండడం వల్ల, కొంతమంది డి విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, లేదంటే B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల, లేదంటే కొన్ని కేసెస్లో రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఇది కామన్గా ఉంటుంది. సో ఏ సమస్య అయితే స్టార్టింగ్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది, ఏది ఎండింగ్ వరకు అంటే విపరీతమైన మంట వచ్చేంత వరకు అయితే బాడీ ఒకటేసారి అంత మంట రాదు. స్టార్టింగ్లోనే చిన్న చిన్న చిరు చీమలు కుట్టినట్టు అనిపించడము, తిమ్మిరిలాగా అనిపించడము, హెవీనెస్ అనిపించడం, ఇవన్నీ ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడితే ఈ సమస్య లేకుండా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి అరికాలలో మంటలు కానీ, పగుళ్ళు కానీ, ఓవర్ హీట్ ఉండడం వల్ల కామన్గా వస్తుంటాయి. కాబట్టి మనం త్రూఅవుట్ ద డే, మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీ అట్లీస్ట్ 3.5 లేదా 4 లీటర్ల వరకు వాటర్ తాగాలి. ఇది మొట్టమొదటి చేసే చిన్న యూజ్ ప్రాసెస్ అనమాట. సో కాబట్టి త్రూఅవుట్ ద డే 3.5 to 4 లీటర్స్ వాటర్ తాగండి. ఎంత వాటర్ తాగితే అంత వాటర్ హీట్ అవుతుంది, మన బాడీలో నుంచి హీట్ అంత పోతుంది. ద సేమ్ టైం బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగా అవుతుంది, బ్లడ్ అనేది రక్త ప్రసరణ బాగుంటుంది. కాబట్టి సో మీరు 80% అరికాలలో మంటలు పోగొట్టుకోవడానికి బెస్ట్ పరిష్కారం మనం వాటర్ తాగడం. ఆ వాటర్లో కూడా 4 లీటర్లని నేను చెప్పాను కదా, 4 లీటర్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లీటర్ వాటర్లో సో బార్లీ ఉంటుంది కదా, బార్లీని 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ బార్లీ వేసేసి నానబెట్టిన ఒక 10-15 నిమిషాల నుంచి స్టార్ట్ చేయండి. అలా పొద్దున్న నుంచి 11 వరకు కొద్దిగా వాటర్ ఫినిష్ చేయండి. మళ్ళీ 11 to 2 వరకు కూడా ఒక 1 లీటర్ వాటర్ తీసుకోండి. దాంట్లో కీరా ముక్కల్ని కట్ చేసేసి, కీరా ముక్కలు 4 ముక్కలు వేసేసేయండి, 2-3 లవంగాలు వేసేసేయండి. ఈ వాటర్ని 11 నుంచి 12 వరకు కొద్దిగా అంటే ఎవ్రీ 1 అవర్కి ఒకసారి కొద్ది వాటర్ తాగండి. అండ్ మూడోది ఇప్పుడు 2 to 4 or 5 వరకు 1 లీటర్ వాటర్ తీసుకోండి. దాంట్లో మనము పుదీనాకులు 10 ఆకులు, కొత్తిమీర వేయండి, 2 యాలకులు వేసి ఈ వాటర్ తాగండి. అండ్ ఈవినింగ్ 5 to 9 వరకు 1 లీటర్ వాటర్ పెట్టుకోండి. ఆ వాటర్లో మళ్ళీ రిపీటెడ్గా కీరా ముక్కలు, బూడిద గుమ్మడికాయ ముక్కలు 4 వేసుకోండి. ఇంతే, సింపుల్. ఇలా 4 లీటర్ వాటర్ ఈ కాంబినేషన్లో తాగారనుకోండి, డెఫినెట్గా అరికాలలో మంటలు కానీ, అరికాలలో పగుళ్ళు కానీ, ఓవర్ హీట్ ఉన్నా సరే, క్రాక్స్ ఉన్నా సరే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చెప్పాను కదా, 4 లీటర్ల వాటర్ని మనం కంపల్సరీ తాగాలి. ఆ 4 లీటర్ వాటర్ కూడా మనం ఇప్పుడు చెప్పిన పద్ధతిలో తాగితే సో చాలా బెనిఫిట్స్, రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా తగ్గుతుంది. అండ్ ఈ వాటర్ని తాగడం వల్ల, ఒకవేళ చెప్పాను కదా, అరికాలలో మంటలు, అరికాలలో పగుళ్ళు ఓవర్ హీట్తో పాటు అధిక బరువు ఉండడం వల్ల కూడా వస్తాయి. అధిక బరువును కూడా తగ్గించడానికి నీళ్ళు బాగా తాగమంటుంటాం కదా, అదే నీళ్ళని ఇలా డీటాక్స్ వాటర్ లాగా 4 లీటర్లు ప్రిపేర్ చేసుకొని తాగితే బరువు తగ్గుతాం, హీట్ పోతుంది, అరికాలలో మంటలు పగుళ్ళు కూడా పోతాయి మనకి. సో ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి అరికాలలో మంటలు పగుళ్ళు వచ్చినప్పుడు మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఎన్ని రోజుల బెనిఫిట్స్ వస్తుందంటే, డెఫినెట్గా మీరు స్టార్ట్ చేసిన 3 to 4 డేస్లో మీరు చాలా చేంజ్ చూస్తారండి. వాటర్ ఇంటేక్ పెంచితేనే ఆటోమేటిక్గా 50% ప్రాబ్లం పోతుంది, ఈ అరికాలలో మంటలు పగుళ్ళు. అండ్ దాంతోపాటు ఇంకొద్దిగా వాటర్లో ఇలా డీటాక్స్ వాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని తాగితే 100% బెనిఫిట్ పొందుతారు. వాటితో పాటు ఒక హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో 1 స్పూన్ ధనియాలు వేసుకొని కాళ్ళు పెట్టుకొని 10 నిమిషాలు, ఆ 10 నిమిషాలు కాళ్ళు పెట్టి నర్వెండింగ్స్ అన్నీ అరికాలలో నరాల అన్నీ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల నిద్ర బాగా పడుతుంది. వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడం వల్ల అరికాలలో మంచిగా మంటలు పగుళ్ళు ఉన్నా కూడా బాగా తగ్గుతాయి. అలా 10 నిమిషాలు వేడి నీళ్ళు కాళ్ళు పెట్టి తీసాక, మన కొబ్బరి నూనె ఉంటుంది కదా, ప్యూర్ కొబ్బరి నూనె మంచిగా దాంట్లో కొద్దిగా అలోవెరా జెల్ కొద్ది కలుపుకొని మంచిగా అరికాలకు రాసుకోండి. క్రాక్స్ అంటారు కదా, పగుళ్ళు ఉంటాయి కదా, కొంతమందికి పగుళ్ళతో పాటు కొద్దిగా బ్లడ్ కూడా వస్తుంటుంది, అంతటి పగుళ్ళు ఉంటాయి కొంతమంది. సో ఎన్నో రకాల క్రీమ్స్, లోషన్స్ అప్లై చేస్తుంటారు ఇలాంటి పగులు ఉండే వాళ్ళు ఏమి చేయాల్సిన అవసరం. 10 నిమిషాలు కొద్దిగా బ్లడ్ లాంటివి ఏమైనా ఉన్నప్పుడు జస్ట్ అలోవెరా జెల్ అలా అప్లై చేసుకోండి. లేదా క్రాక్స్ స్టార్టింగ్లోనే ఉన్నాయంటే వేడి నీళ్ళలో 10 నిమిషాలు కాళ్ళు పెట్టుకొని కొద్ది కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ కలుపుకొని అరికాలకు రాసుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అరికాలలో మంటలు పోతాయి, అరికాలలో పగుళ్ళు పోతాయి, అట్ ద సేమ్ టైం అరికాలు మృదువుగా మంచిగా ఉంటాయి. కాబట్టి చూసారు కదా, అరికాలలో పగుళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది పేషెంట్స్ మా దగ్గరికి అరికాలలో మంటలు వస్తున్నాయి, పగుళ్ళు వస్తున్నాయి, ఏం ట్రీట్మెంట్స్ చేయించుకున్నా తగ్గట్లేదు, ఎన్నో రకాల మెడిసిన్స్ వాడుతున్నాం, ఎన్నో రకాల థెరపీస్ చేయించుకున్నాం, మాకు తగ్గలేదు, ఏదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం అని చాలామంది కామెంట్స్ చేశారు. వాళ్ళ కోసం ఈ వీడియో. అరికాలలో పగుళ్ళు, మంటలు ఓన్లీ బికాస్ ఆఫ్ 80% అయితే నీళ్ళు సరిగ్గా తాకపోవడం వల్ల, అండ్ రిమైనింగ్ అయితే బరువు అధికంగా ఉండడం వల్ల, లేదనుకోండి సో బాడీలో ఓవర్ హీట్ ఎక్కువగా ఉండడం వల్ల, పర్టికులర్గా
సో కొన్ని కేసెస్లో B12 కానీ, రక్తహీనత కానీ, డి విటమిన్ కానీ, ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల జరుగుతుంటుంది. వీటన్నిటిలో ఏ ప్రాబ్లం ఉన్నా సరే బెస్ట్ సొల్యూషన్ నీళ్లు మాత్రం 4 లీటర్ల వరకు త్రూఅవుట్ ద డే ఫినిష్ చేయండి. అది కూడా మనం చెప్పినట్టు 4 లీటర్ని ఒక్కొక్క లీటర్ని ఇలా డివైడ్ చేసుకొని తాగండి. అట్ ద సేమ్ టైం అరికాలకి మంచిగా వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టి తీసి కొబ్బరి నూనెలో కొద్దిగా అలోవెరా జెల్ కలుపుకొని రాసుకోండి. అండ్ చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ బార్లీ వాటర్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. 1 లీటర్ వాటర్లో ఒక స్పూన్ బార్లీ వేసుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత ఉన్న బార్లీని ఫిల్టర్ చేసుకొని ఆ నానబెట్టిన వాటర్ తాగండి. కీరా వాటర్ బాగా తాగండి. నీళ్ళలో 1 లీటర్ వాటర్లో 4-5-6 ముక్కలు కీరా ముక్కలు నీళ్ళలో వేసుకుని ఆ వాటర్ తాగండి. కొత్తిమీర, పుదీనా, ఇలాచీ వాటర్ కూడా బాగా తాగండి. అంటే జస్ట్ 4 లీటర్లు చెప్పాను కదా, 4 లీటర్ని ఒక్కొక్క లీటర్ లాగా డివైడ్ చేసుకొని ఒక మార్నింగ్ నుంచి కొద్దిగా 11 వరకు 1 లీటర్ ఫినిష్ చేయండి. 11 to 1 లీటర్ అలా ఎవ్రీ 1 అవర్కి ఒక్కసారి కొద్దిగా వాటర్ తాగుతున్నారు అనుకోండి, ఈ కాంబినేషన్ వాటర్ చాలా బెనిఫిట్స్ ఉంటుందండి మీకు. కాబట్టి సో ఏ సమస్యకున్నా సరే న్యాచురల్ సొల్యూషన్ ఏదైతే ఉందో అది పర్మనెంట్గా ఉంటుంది. మీరు మెడిసిన్స్ ద్వారా తగ్గించుకున్న, థెరపీస్ ద్వారా తగ్గించుకున్న అది టెంపరీ వరకే ఉంటుంది. దానికి పర్మనెంట్ పాత్ ఏదైతే ఉందో అది మన నీళ్ళు బాగా తాగితే, స్ట్రెస్ తగ్గించుకొని, తొందర పడుకొని, టైంకి తినే ఫుడ్లో కూడా ఆకుకూరలు, వెజిటబుల్స్ బాగుండేటట్టు చూసుకుంటే అసలు ఒకటే కాదు ఏ సమస్య రాకుండా మనం కాపాడుకోవచ్చు. చెప్పాను కదా. సో వేడి నీళ్ళు కాళ్ళు పెట్టి 10 నిమిషాల తర్వాత తీసిన తర్వాత కొబ్బరి నూనెలో అలోవెరా జెల్ కలుపుకొని అరికాలకు మంచిగా రాసుకోవడం వల్ల పగుళ్ళు తగ్గుతాయి, ఓవర్ హీట్ తగ్గుతుంది, కాళ్ళు మృదువుగా మంచిగా ఉంటాయి. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.